షాక్ అయ్యారా? కాఫీ వచ్చే లోపలే కొత్త సంవత్సరంలో కొత్త హెయిర్ స్టైల్ చేయించుకున్నాను. హౌ ఇస్ మై హెయిర్ స్టైల్? బదులైపోయిన గేట్ తోకలా ఉంది. సర్లేండి, థీమ్ కి తగ్గట్టుగా ఉంటుందని ట్రై చేశాను. ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఏం చేస్తున్నారు? రెజల్యూషన్ పెట్టుకున్నారా? ఈ ప్రశ్నలకి ఆన్సర్ కామెంట్స్ లో తెలియజేయండి. సో నేనేం రెజల్యూషన్ పెట్టుకున్నానంటే కొంచెం కష్టమే, కానీ జమినీలో వెంకటేష్ ఏమన్నాడు? తెలియదండి. చందమామ కోసం దేవులాడు, కనీసం సుక్కల్లోకైనా ఎక్కుతావు సక్కనోడా అన్నాడు. సో లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ కంటే డబుల్ వీడియోస్ చేయాలని పెట్టుకుందాం. అదే మన రెజల్యూషన్. అండ్ ఆన్ థీమ్ డబుల్ స్మార్ట్ డిస్కస్ చేసుకుందాం. పైగా మనకి లాస్ట్ ఇయర్ రామ్ గారి సినిమాతో మొదలెట్టడం కలిసి వచ్చింది. సో లెఫ్ట్ లెగ్ ముందుకెట్టేసి లెట్స్ గో. ఓపెన్ చేస్తే ఈ బుడ్డోడికి అమ్ముంది కానీ అయ్యలేడు. ఉన్న ఒక్కగానొక అమ్మ కోసం ఒక గిఫ్ట్ తెస్తాడు. అమ్మ పుట్టినరోజు గుర్తున్నదా బిడ్డ? గుడికాడ నీ పేరు మీద ఇద్దరికి బిర్యానీ కూడా పెడుతున్నా తెలుసా? గుడిలో బిర్యానీ ఏంటండి, శ్రీరంగరంగా. అండ్ ఈ బుడ్డోడికి స్కూల్కి వెళ్ళాలని లేదంటే ఈవిడ రెస్పాన్స్ ఏంటి తెలుసా? బతక నీకి చదువెందుకు బిడ్డ? పులులు సింహాలు ఏం చదివినాయి? ఇలాంటి నాన్ సెన్స్ మాట్లాడినందుకు విలన్ గారు ఈవిడ్ని వేసేస్తారు. ఇదే సినిమాలో కోర్ ఎమోషన్ అన్నమాట. And Prati film lo mother sentiment works out big time. This film has a little hatke mother sentiment, which is double the time touching the hearts. నాకేం అంత హార్ట్ టచింగ్ గా లేదే, మీకుందా? ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెషన్ ఉన్నది. యా, ఇది హార్ట్ టచింగ్ కాదు, కనీసం కిడ్నీ టచింగ్ కూడా కాదు. నేను కూడా అంత కఠిన హృదయాత్మకురాలనేం కాదు. పాపం పసివాడు చూసి నేను ఎంతలా ఏడుస్తాను తెలుసా? క్రయింగ్ ఈజ్ ఓన్లీ కమింగ్. జనరలీ నాకు ఫాదర్ సెంటిమెంట్ అన్నా మదర్ సెంటిమెంట్ అన్నా చాలా ఇష్టం. ఆకాశం అంతా, డాడీ, అమ్మ చెప్పింది, మాతృదేవో భవ, అంతెందుకు అమ్మ నాన్న తమిళమ్మాయి, నాకు చాలా ఇష్టమైన మూవీస్ ఇవి. హాయ్ నాన్న, హాయ్ నాన్న సూపర్ అసలు. ఎప్పుడు పెట్టినా, అంతెందుకు ఇప్పుడు పెట్టినా చూస్తా. హాయ్ నాన్న చూడాలన్నావు కదా, డౌన్లోడ్ చేశాను. హెచ్డి ప్రింట్ అంటే వచ్చాయి. అంటాం, చూసేస్తామా? నేను చూసేసి డిలీట్ చేసేస్తా. చేసుకోపా. ఈవిడ్ని చంపింది ఎవరంటే ఈయనే, బిగ్ బుల్ గారు, అంటే పెద్ద అంబోతు. ఏంట్రా అంటున్నావు? మీ పేరు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. సో ఈయన జాబ్ ఏంటంటే తాజ్ బంజారా ఉంది కదండి, అవును. దాని ఎదురుగా ఉండే ఫ్రైడ్ రైస్ బండి ఈయనదే అనమాట. కానీ ఈయనకి కాంపిటీషన్ వస్తారు. సో చాలా మర్యాదగా నూడిల్స్ అమ్ముకోండి, ఐ హావ్ నో ప్రాబ్లం అని చెప్తారు. మీ పూప దడింగే. పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే అంత మాట అన్నాక ఎవరైనా ఊరుకుంటారా? ఈయన అసలు ఊరుకోడు. అందుకే కానీ సడన్ గా బిగ్ బుల్లెట్ ఫైబర్ స్ట్రోక్ మీద స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్. ఏ ట్రీట్మెంట్ నిన్ను కాపాడలేదు. యూ హ్యావ్ ఓన్లీ 3 months to live. అయ్యయ్యో. సానుభూతి వద్దురా. ఒక డాక్టర్ని పిలిపించుకుని బతకడానికి ఏదన్నా ఐడియా చెప్పమంటే హీ సజెస్ట్స్ మెమరీ ట్రాన్స్ఫర్. హైదరాబాద్ లో ఒకడున్నాడు, సబ్సే బడా డేంజరస్ హై. వాడి తల వెనుక ఒక యూఎస్బి పోర్ట్ రెడీగా ఉంది. ఇప్పుడు ఈయన మెమరీస్ తీసి ఈయన బుర్రలో పెట్టాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి బుర్రే లేదు, ఓకే. అది మనకి ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసినప్పుడే తెలుసు. ఈయనే దొరికాడా అండి మీకు? వై డోంట్ యూ ఫైండ్ ఎ బెటర్ క్యాండిడేట్? మేడం, ఇది నువ్వు చెప్పినంత ఈజీ కాదు. సరేలేండి, ఫర్దర్ గా దూసుకెళ్లే ముందు ఒక్కసారి నా కోసం ఇస్మార్ట్ శంకర్ రీక్యాప్ చేసుకుందాం. ప్రామిస్ క్విక్ రీక్యాప్. సో ఇస్మార్ట్ శంకర్ లో సత్యదేవ్ గారు ఒక రా ఆఫీసర్. రామ్ గారికి కాంపిటీషన్ రాకూడదు కాబట్టి చాలా ఫాస్ట్ గా చచ్చిపోతారు. ఈయన మెమరీస్ తీసి ఈయనలో పెడతారు. ఆయన ప్రస్తావన ఈ సినిమాలో రాదు. ఈయన అప్పటి నుంచి అప్పుడప్పుడు శంకర్ లాగా, అప్పుడప్పుడు ఆ రా ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ సినిమాలో అమ్ముండదు, నభా గారు ఉంటారు, ఆవిడనేసేస్తారు. ఆవిడ ప్రస్తావన ఈ సినిమాలో రాదు. ఆ సినిమాలో లాస్ట్ కి నిధి గారితో జంప్ అయిపోతారు. ఆవిడ ప్రస్తావన కూడా ఈ సినిమాలో రాదు. బట్ ఆ మెమరీ ట్రాన్స్ఫర్ కి రెఫరెన్సెస్ మాత్రం వస్తాయి. సో ఈ సినిమా ఆ సినిమాకి సీక్వెల్ కాదు, కనీసం స్పిరిచువల్ సీక్వెల్ అనడానికి కూడా నాకు నోరు రావట్లేదండి. మేబీ యూ కెన్ కాల్ ఇట్ సేటానిక్ సీక్వెల్ ఏమో. మేబీ ఐ డోంట్ నో.
ఇందులో మన హీరో బ్యాక్ టు ద బిగినింగ్ ఆఫ్ మూవీ 1 అన్నమాట. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్. ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. జాబ్లెస్ గా హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉంటారు. అప్పుడే మన హీరోయిన్ కావ్య గారిని చూస్తారు. ఈవిడకున్నది ఒక్కటే పర్పస్ అండి, ఓన్లీ వన్ పర్పస్. అదే పర్పస్, అదే నాకు అర్థం కాలేదు సార్. అదే ఈవిడ్ని తీసేసి దీన్ని పెట్టినా కూడా సినిమాలో ఏం తేడా ఉండేది కాదు. ఇన్ఫాక్ట్ బెటర్ గా ఉండేది. ఐఎమ్ టెల్లింగ్ దట్. వరస్ట్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, వరస్ట్. ఐ కెనాట్ ఈవెన్ గెట్ ఇన్ టు హౌ వరస్ట్ ఇట్ ఈస్. ఏ మీ ఓవర్ యాక్షన్ ఆపుతారా లేదా? నో 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 ఓవర్ యాక్షన్, నో ఓవర్ యాక్షన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. నేనేమి హీరోయిన్ అరుంధతి సినిమాలో అనుష్క గారిలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఇది ఎలాంటి సినిమానో తెలుసు నాకు, కానీ క్యారెక్టర్ రాయాల్సింది మరీ ఇంత చెత్తగా కాదు. థింకింగ్ థింకింగ్, బ్రెయిన్ బ్రెయిన్, యూజ్ యువర్ బ్రెయిన్. టచింగ్ అంటే నేను నిజంగా చావాలా? పైగా ఈవిడొక పోలీస్ ఆఫీసర్ అండ్ కామెడీ. అమ్మా రామచంద్ర ప్రభు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. I never thought I would say this about Ali Gari comedy, but it's horrible. Especially in Puri Gari film. What is this అండి? చిరుత, పోకిరి, అసలు ఈడియట్ కూడా. ఎంత సింపుల్ గా ఉన్నా ఎంత బాగుంటుంది అలీ గారి కామెడీ. కామెడీయా ఇది? కామెడీయా? మై ప్రదీప్ పెళ్లి చూపులు వీడియో ఇస్ ఫన్నీయర్ దెన్ దిస్ అండి, అండ్ దట్స్ సేయింగ్ అ లాట్. ఐ లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. శంకర్ గారిని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఆబ్వియస్లీ ఆయన రెసిస్ట్ చేస్తారు. ఇక్కడ ఒక ఫైట్. సేమ్ టైం కి మన బిగ్ బుల్ గారి కండిషన్ ఇంకా వర్స్ అవుతూ ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కారిపోతుంది. చూడు ఇప్పుడు కూడా కారుతుంది. ఓ మై గాడ్, 2 drops బ్లడ్. అరే ఏం టెన్షన్ పడకండి, కొంచెం వేడి చేసిందంతే. 2 గ్లాసులు మజ్జిగ తాగేయండి. అరే చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదిరా బాయ్, మజ్జిగ తాగితే సలవ చేస్తుందని. మొత్తం సాఫ్ అయిపోతుంది, నమ్మండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మజ్జిగ చిట్కాలు. ఇంకా ఫైనల్లీ శంకర్ గారిని తీసుకెళ్ళడానికి స్వయాన బిగ్ బుల్ గారే ఇండియాకి వస్తారు. మీన్ వైల్ ఆయన స్టఫ్ ఏదో కొట్టేయడానికి ఈయన అక్కడికే వస్తాడు. అండ్ సీక్రెట్ ఆపరేషన్ లో ఈవిడ కూడా అక్కడికే వస్తుంది. రామ్ గారు ఒక కర్చీఫ్ కట్టుకోగానే షీ డజంట్ రికగ్నైజ్ హిమ్. కట్ చేస్తే డెడ్లీ సాంగ్. ఇక్కడే సాంగ్ వస్తుంది సార్. సినిమా వల్ల నాకు అలా అనిపిస్తుందో లేకపోతే నిజంగా నేను నాకు తెలియదు గానీ, ఇన్ మై ఒపీనియన్ ప్రాబబ్లీ మణిశర్మ గారి వర్స్ట్ వర్క్ అండి ఇది. ఫైనల్లీ మన శంకర్ గారిని కిడ్నాప్ చేస్తారు అండ్ మెమరీ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తారు. టెక్నాలజీతో ఇలాంటి విపరీతాలు, విధి వైపరీత్యాలే కాకుండా ఏదైనా ఉపయోగపడే పని చేయాలంటే గో టు జాబ్స్ మీ. ఈ వెబ్సైట్ లో మీరు ఫ్రీగా రెజ్యూమే ఎన్హాన్స్ చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చినన్ని సార్లు రీరైట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక 10 గంటలు కష్టపడి చేసే పనిని మీరు ఒక్కరే ఒక ఫ్యూ మినిట్స్ లో చేసేయచ్చు. సొల్లు కాదు సార్, సొల్యూషన్. జాబ్ డిస్క్రిప్షన్ తీసుకున్నామా, మీ పాత రెజ్యూమే తీసుకున్నామా, ఇంట్లో పెట్టినామా, అంతే పోతానే ఉంటది. అండ్ ఈ ప్రీమియం హ్యూమనాయిడ్ రెజ్యూమే ఫీచర్ యూజ్ చేస్తే అచ్చు ఒక మనిషి రాసినట్టే రెజ్యూమే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టూల్ తో మీరు ఏ డిటెక్షన్ టూల్స్ కూడా బైపాస్ చేయొచ్చండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ట్రై చేసేయండి. ఎదుగుతున్నాగా మమ్మీ. సడన్ గా రా డిపార్ట్మెంట్ అటాక్ ఆన్ ద ల్యాబ్. అప్పటికే బిగ్ బుల్ గారు వెళ్ళిపోతారు. ఏదో ఒకటి వేసేద్దామని ఈయన తీసుకెళ్తారు. రా డిపార్ట్మెంట్ రా. అప్పుడే ఫైట్. ఆ ఫైట్ లో రివీల్. అమ్మా ఫైనల్లీ. కానీ ఈయన బిగ్ బుల్ గారిని వేసేసే లోపే ఆ మెమరీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్స్ వర్కింగ్. 4 రోజుల్లో నువ్వు కాదు నేనవుతా. నేను కాదు, నేను నువ్వు కాదు, నేను నేనే. ఇక్కడే ఇంటర్వెల్. ఎస్, ఇప్పటికొచ్చింది ఇంటర్వెల్. ఇప్పుడు అప్పుడప్పుడు బిగ్ బుల్ గా మారుతున్న శంకర్ గారి గోల్ ఒక్కటే, బిగ్ బుల్ ని చంపేయడం. కానీ ఈయన గోల్స్ మాత్రం 2. ఒకటి శంకర్ గారిని పట్టుకోవడం అండ్ రెండోది నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని డివైడ్ చేయడం. ఎందుకు? ఫార్మాలిటీకి. మైండ్ బ్లోయింగ్. ఒక 2 పాటల తర్వాత శంకర్ గారు పోలీస్ స్టేషన్ లో తేలుతారు. అక్కడ ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ మన ప్రగతి గారు అలియాస్ పోచమ్మని అనవసరంగా కొడుతూ ఉంటారు. ఆవిడెవరో తెలుసా అండి మీకు? ఆవిడ రేంజ్ ఏంటో తెలుసా మీకు? పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ అండి ఆవిడ. కంగ్రాట్స్ ప్రగతి గారు. ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. దవడపళ్ళు రాలిపోతాయి. కానీ ఇంకా రామ్ గారికి స్కోప్ ఇవ్వాలి కాబట్టి ఆవిడేం చెయ్యరు. ఈవిడ పేరు పోచమ్మ కాబట్టి రామ్ గారు వాళ్ళ అమ్మతో కనెక్ట్ చేసుకొని సేవ్ చేసేస్తారు. మేబీ నూకాలమ్మ ఆర్ పోలేరమ్మ అలా పెట్టుకుని ఉంటే సేవ్ చేసేవారు కాదేమో.
ఇట్స్ ఆల్ రైట్. ఇంకా చాలా యూజ్లెస్ స్టఫ్ జరుగుతుంది. మధ్యలో శంకర్ గారు రా డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేస్తారు. బిగ్ బుల్ గారి బ్యాంక్ అకౌంట్స్ కి పాస్వర్డ్స్ మార్చేస్తారు. కానీ అల్టిమేట్ గా శంకర్ గారు పూర్తిగా బిగ్ బుల్ గా మారిపోతారు. నా స్విస్ బ్యాంక్ పాస్వర్డ్ ఏంటి? చార్మినార్ అనుకోటు. నై. జన్నత్ ఐ లవ్ యూ. ఎస్. వావ్, బానే గెస్ చేశారండి. బుర్ర తక్కువ ఏదో ఇంకేం పెడతాడు యూస్లెస్ ఫెలో. అదేంటండి మిమ్మల్ని మీరే అలా తిట్టేసుకుంటున్నారు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఫైనల్లీ దే ఎండ్ అప్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ షిండే గారు ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఏం లేదండి, ఇదంతా బిగ్ బుల్ గారిని చంపడానికి శంకర్ గారు ప్లాన్ చేసిన స్కీమ్ అన్నమాట. గట్టిగా మాట్లాడితే అక్కడ డైరీ పెట్టింది ఆయనే అంట. డోంట్ ఆస్క్ మీ వై దీస్ పీపుల్ ఆర్ డాన్సింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండి, నాకు కూడా తెలీదు. కరెక్ట్. సో ఫైనల్లీ ఏంటంటే శంకర్ గారు నేను చంపేస్తారు అండ్ లాస్ట్ లో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఇన్ ఇండియా లేవురా మనకి, ఉన్నది ఒకటే ఇండియా అని మెసేజ్ ఇస్తారు. శివుడి సాంగ్ తో ఎండ్ చేసేస్తారు. ద వర్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అ డివోషనల్ ఆస్పెక్ట్. నాకు కూడా శివుడు అంటే చాలా భక్తి అండి. ఇన్ఫాక్ట్ నాకు దైవ భక్తి, పాపభీతి ఎక్కువే. కానీ ఇది న్యాచురల్ గా లేదు, ఫోర్స్డ్ గా ఉంది. ఒక క్యాష్ గ్రాబ్ ఆపర్చునిటీ లాగా. ఇది పెట్టేస్తే ఇక జనాలకి కిక్ వచ్చేస్తుంది అన్నట్టు. ఒక డివోషనల్ ఆస్పెక్ట్ ఉన్న మూవీ ఎవరికైనా నచ్చలేదు అంటే వెంటనే యాంటీ 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 డిమిడిమిరో డిమిడిమిరో. నో, ఎందుకు నచ్చలేదో ఆలోచించండి. దైవభక్తి ఉండి కూడా మూవీ నచ్చకుండా ఉండొచ్చు, అదొక ఆప్షన్ ఉంది తెలుసా. ఒక డివోషనల్ ఆస్పెక్ట్ పెట్టాలంటే ప్రాపర్ గా ఇంటిగ్రేట్ చేయండి. ఏంటిది నెగటివ్ రివ్యూవర్స్ అంట, స్పూఫ్ మేకర్స్ అంట, మీమర్స్ అంట, ట్రోలర్స్ అంట, జనాలు పిచ్చోళ్ళై వస్తారు సినిమా బయటకి. అదే ప్రాబ్లం. కాళిదాస్ గారు మీరు కాస్త కాముగా ఉంటారా? అలాగే. ఓకే ఓకే ఓకే, అంతే అండి సినిమా, ఇట్స్ డన్. కానీ ఈ సినిమా ఇంత చెత్తగా ఉండడానికి కారణం పూరి గారో, రామ్ గారో, చార్మి గారో కాదండి. నారా చంద్రబాబు నాయుడా? కాదు, కలంజర్ కరుణానిదా? ఇల్లే ఈకే నైనారా? అల్లే ఎస్ఎం కృష్ణనా? అల్లా రబ్రీదేవినా? నహీ ఎల్కే అద్వానియా? నహీ హో సక్తా. మీరందరూ ఇస్మార్ట్ శంకర్ ని హిట్ చేసిన మనం అది హిట్ చేయడం వల్లే మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ తీసి మనం ముందెట్టారు, దొబ్బింది. అలాగే ధమాకా హిట్ చేసాము, ఇప్పుడు డబుల్ ధమాకా తీస్తున్నారు. సారీ, ఆఫ్ టాపిక్. ఇక్కడికి ఇది ఎండ్ చేసేద్దాం అండి. ఇంకా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ సినిమా నాకు నచ్చలేదు. అండ్ జనరలీ నేను ఈ మాట చెప్పను, బికాజ్ ఏ సినిమా అయినా ఎవరో ఒకళ్ళకి నచ్చుతుంది. బట్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ క్యాన్ లైక్ దిస్ మూవీ. ఎంజాయ్ చేయగలిగిన చెప్తున్నా కదా. ఫస్ట్ హాఫ్ అయితే మజా వచ్చింది. ఎంట్రీలోనే ఇస్మార్ట్ శంకర్ మిండెడ్ అంటాడు. మిండెడు డైలాగ్ ఉన్న మూవీని హౌ కెన్ ఐ హేట్? ఐ మీన్ ఇట్స్ సో క్రేజీ. I stand corrected. If you like this video, please like, share and subscribe and hype this video. And ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కోసం ఇస్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ రెండు చూసిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉందంటే ఓకే. సో లైక్ చేసి కామెంట్ పెడతారో, కామెంట్ పెట్టి లైక్ చేస్తారో మీ ఇష్టం. మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ చేస్తాను, ఇంకా క్రింజ్ సినిమాలు చూస్తాను. You fool! Don't do that! ऐसे करेगा तो तुम मरेगा! ఈ గ్యాప్ లో మీకు మీ ఎడమ నాస్ట్రిల్ నుంచి 2 బొట్లు రక్తం రాకూడదు అంటే మజ్జిగ తాగి చల్లగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్.